1990 ఎడ్యుకేషన్ కార్యక్రమానికి స్వాగతం. నేను బ్రహ్మనాయుడు. ప్రస్తుతం మనతో ఉన్నారు ఐఆర్ఎస్సి ఆఫీసర్ డాక్టర్ సతీష్ గారు ఉన్నారు. సతీష్ గారితో మాట్లాడు. నమస్తే సతీష్ గారు. సార్, ఈరోజు మన ఎడ్యుకేషన్ కార్యక్రమంలో ప్రధానమైన అంశం మైనర్ విద్యార్థులే ఎక్కువగా దురలవాట్లకు బానిసవుతున్నారు. మందు, గంజాయి, సిగరెట్లు. సో ఎక్కువగా మైనర్ విద్యార్థులు ఈ దురలవాట్లకి బానిసలు అవుతా ఉన్నారు. ఎట్లా వాళ్ళు బయటపడే మార్గం ఏంటి సతీష్ గారు? అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? బయటపడే మార్గం కంటే అసలు లోపలికి వెళ్ళకుండా ఏమైనా మార్గాలు ఉన్నాయో ఆలోచించాలమ్మా మనం. ఉమ్, అంతే కదండి, అలవాటు అవ్వకుండా అవును. ఉంటే ప్రివెన్షన్ అవును. ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టుగా. అవును. ఈ ఢిల్లీలో కూడా రీసెంట్గా సర్వే చేశారు. మీకు తెలియదు, ఢిల్లీలో కొంచెం ఎక్కువ ఉంటాయి. సర్వే చేస్తే యావరేజ్ ఏజ్ డ్రగ్స్కి బానిసైనటువంటి పిల్లల్ని మనం చూస్తే 9 నుంచి 11 సంవత్సరాలు. మీరు ఇమాజిన్ చేయండి ఒకసారి, గూగుల్ చేసి రిపోర్ట్ చదవచ్చు. అసలు నేను నమ్మలేకపోతున్నాను సార్. 9 ఏంటి, 10 ఏంటి, 11 ఏంటి? అసలు ఆ వయసుకు వాళ్ళకి ఏం తెలుస్తుంది? సరేనా? అంటే ఏం చేస్తున్నారంటేనంటే చాలా వరకునంటే రెక్కాడితే కానీ డొక్కాడదన్నటువంటి మన భారతదేశంలో ఏ పూట భోజనానికి ఆ పూట మాత్రమే సంపాదించుకుని తినే ఒక్క శాతం 25 కోట్ల నుంచి 30 కోట్లు ఉంటారండి 150 కోట్లలో. అంటే ఏంటి, 150 కోట్ల జనాభాలో పార్లమెంటు సాక్షిగా అఫీషియల్గా నరేంద్ర మోడీ గారు అనౌన్స్ చేసింది 84 లక్షల మంది బిలో పవర్టీ లైన్ కింద ఉన్నారని చెప్పారు. ఎందుకంటే వాళ్ళకి పథకాలు ఇవ్వాలి కదా, ఆ రకంగా చెప్పారు. అంటే పవర్టీ లైన్ కింద ఉన్న జనాల సంఖ్య పెరుగుతుంది. ఎక్కడన్నా పవర్టీ లైన్లో ఉన్న జనాలు తగ్గాలి కదా, మన భారతదేశానికి పెరుగుతుంది నెంబర్. అది మామూలుగా జీడిపి పెరుగుతుంది లేదా భారతదేశం గొప్పదని బయట అన్ని రకాలుగా జెండాలు వేసుకుని చెప్తే చెప్పొచ్చు. కానీ ఇంటర్నల్గా భారతదేశంలో మీరు చూసినట్లయితే యావరేజ్ ఇన్కమ్ ఏదైతే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏదైతే ఉందో, పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూడడానికి 500 అయితే 3000 కనపడవచ్చు తప్ప ఎక్కువ మంది 90% సంపాదన 10% జనాభా చేతిలో ఉందన్న విషయం మీకు తెలియదు కాదు. అంటే మొత్తం దేశ సంపద 100 రూపాయలు అనుకోండి, 100లో 10 మంది చేతిలోనే ఉంది ఆ డబ్బంతా. అవును, 90% డబ్బు 90 రూపాయలు అక్కడే ఉంది. ఈ 90 రూపాయలు 10 మంది చేతిలోనే ఉంటుంది. ఇక్కడ 90 మంది జనాలకి డబ్బులు ఉండవు. డబ్బంతా టాప్ పీపుల్ దగ్గర ఉంది, అది యావరేజ్ అవుతుంది. ఇప్పుడు అంతే కదండి, మీరు అదాని దగ్గర ఉంది, డబ్బు ఎక్కువ ఉంటుంది, దాన్ని యావరేజ్ చేస్తే అలా ఉంటుంది. ఓహో దేశం ఇలా కనపడుతుంది. యావరేజ్ మీద మీకు కనపడదు కదండి, పూర్ పర్సన్ కనపడదు కదా, అంతే కదా. సో ఇది ఎప్పుడైతే మీకు ఈ టైప్ ఆఫ్ పీపుల్ వచ్చారో వీళ్ళని తల్లిదండ్రుల పాపం చక్కగా దగ్గర నుండి చూసుకునే పరిస్థితులు వీళ్ళు ఉండరు. ఎందుకంటే వాళ్ళకి అంత పాపం సదుపాయాలు ఉండవు కాబట్టి వాళ్ళ బతుకుదేరు గురించి రకరకాలుగా చేసుకునే ప్రయత్నంలో ఈ మీడియేటర్స్ ఎవరైతే ఉంటారో, బెగ్గర్స్ని అంటే పిల్లల్ని ఎత్తుకెళ్ళి బెగ్గింగ్ చేసి దగ్గర నుంచి అనుకోండి. ఇంకా అవును, ఎప్పుడైతే మీకు వచ్చి ఈ సిస్టమ్ వచ్చిందో, ఈ డ్రగ్స్ని వీటిని అమ్మడానికి పిల్లల్ని వాడతారు. ఫస్ట్ వీటిని అమ్మడానికి వాడతారు, అలవాటైన వాళ్ళు కాదండి వాళ్ళు, అమ్మడానికి వాడుతున్నారు డబ్బులు ఇస్తామని చెప్పి. అమ్మడానికి చిన్నపిల్లలు అయితే ఎవరికి అనుమానం రాదు కదని చెప్పి చిన్నపిల్లలు వాడుతూ ఉంటారు వాళ్ళు. వీడికి ఏదో ఒక టైంలో వీడు విననో చేయను అంటే వీడికి కొంచెం అలవాటు చేస్తారు. వీడికి అలవాటు చేసిన తర్వాత ఏం చేస్తుంది సార్, దాని గురించైనా వీడికి నచ్చపోయినా పని చేస్తాడు. అలవాటైందండి, ఒక 12-13 ఏళ్ళ పిల్లడికి అలవాటైంది. అలవాటైన తర్వాత నువ్వు ఇవ్వలేదనుకో ఆ వస్తువు వాడికి, ఇది చేస్తేనే ఇస్తానంటే ఏం చేస్తాడు చెప్పండి, మీరే చెప్పండి. మర్డర్ కూడా చేస్తాడు. ఎందుకంటే ఆ నరాలు లాగేస్తూ ఉంటాయి వాడికి, గంజాయి కానీ లేకపోతే ఇంకోటి కానీ. ఎక్కువ మంది పిల్లల్ని ట్రాన్స్పోర్టేషన్కి వాడుతున్నారండి సిటీస్లో. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి ప్లేస్ చెప్పాలంటే గుంటూరే. ఎక్కువ గంజాయి ఉండేది గుంటూరే, చాలా లెక్కల్లో తేలింది. మరి చంద్రబాబు నాయుడు గారు చాలా దాన్ని ట్రై చేస్తున్నారు కంట్రోల్ చేయడానికి. ఒకటి. మూడో పాయింట్, చాలామంది సరైన చదువు, సరైన క్వాలిటీ విద్య లేకపోవడం, గవర్నమెంట్ స్కూల్లో చదవడం కానివ్వండి, లేకపోతే రకరకాల కారణాల వల్ల ఏదైనప్పటికీ కూడా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పొలిటీషియన్స్ కానీ, లేకపోతే లీడర్స్ కానీ, లేకపోతే రౌడీలు కానీ, వాట్ ఎవర్ ఏదైతే ఉందో, వాళ్ళు ఏదో ఒక ఆశ చూపించి 100 రూపాయలు 200 ఇస్తున్నా కూడా తిరిగితే అంటే వాళ్ళు కూడా తిరగడం అలవాటు పడి 14-15 ఏళ్ళకే ఆ అలవాట్ల ద్వారా వచ్చినటువంటి మందు అనుకోండి, లేకపోతే బిర్యానీ ప్యాకెట్ అనుకోండి, లేకపోతే బీర్ అనుకోండి, లేకపోతే గంజాయి అనుకోండి, ఇలా కొంతమంది తల్లిదండ్రులు పట్టించుకునే పరిస్థితిలో కానీ వాళ్ళకి అంత తెలివి కానీ అంత నాలెడ్జ్ కానీ పాపం లేదు. భారతదేశం మొత్తం మీద 30 కోట్ల మంది స్టూడెంట్స్ ఉన్నారండి. ఏకంగా 30 కోట్ల మంది స్టూడెంట్స్తో చదువుకున్న పేరెంట్స్, కొంచెం బాగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, కొద్దో గొప్ప పిల్లల్ని చూసుకుని
ఆ స్తోమతో లేకపోతే ఉన్నటువంటి విద్యార్థుల యొక్క 30 కోట్లలో పట్టుమని 3 కోట్లు ఉండరు. ఇప్పటికే 60% జనాభా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు భారతదేశంలో. గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లల యొక్క సామాజిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉంటాయని మీకు చెప్పక్కర్లా. వాళ్ళ పిల్లల్ని పాపం అన్ని సరిగ్గా చూసుకునే పరిస్థితుల్లో ఉండరండి. ఎందుకంటే వాడు మళ్ళీ పనికి వెళ్ళాలి, కూలి పనికి వెళ్ళాలి, వాళ్ళ ఇంట్లో ఉన్న లేడీస్ అయినా పనులకి వెళ్ళి బతకాలి. మీరు అనంతపురం వెళ్ళండి, లేకపోతే ఎక్కడికి వెళ్ళండి, శ్రీకాకుళం వెళ్ళండి, లేకపోతే హైదరాబాద్ చుట్టుపక్కలకి వెళ్ళండి. ఈ పర్టికులర్ పరిస్థితుల్లో కొంత పర్యవేక్షణ లోపం అనుకోండి, అవగాహన లేకపోవడం కానివ్వండి, చిన్న వయసులో ఉన్న పిల్లలకి ఇలాగ తెలియకుండానే అలవాటు చేసుకుంటున్నారు. ఇది అప్గ్రేడ్ పీపుల్ అంటే కొంచెం పెద్ద మంచి స్కూల్లో ఉన్న పిల్లలకి ఎందుకు అలవాటు అవుతుంది. ఈ స్కూల్ మొత్తంలో 100 మంది ఉంటే ఏ స్కూల్ అయినా తీసుకోండి, ఇంటర్నేషనల్ స్కూలా లేకపోతే ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద స్కూల్సా, 4 లక్షల 3 లక్షల ఫీజులు ఏ స్కూల్స్ తీసుకోండి. స్కూల్ మొత్తంలో క్లాస్ మొత్తంలో ఒక్కడు ఉంటాడు అంతే. ఫస్ట్ స్టార్ట్ చేసేది ఒక్కడే తెస్తాడు. మీకు ఏదైనా అంతే కదండి. ఇప్పుడు మీ దగ్గర మొబైల్ ఉందండి, ఎవరి దగ్గర మొబైల్ లేదండి. అసలు ప్రతి వాడు బెల్లం దగ్గర ఏగల మూగినట్టుగా ముగేస్తారు మీ దగ్గరికి. సార్ నేను ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎంసెట్ కోచింగ్ గుంటూరు గోరంట క్యాంపస్ షార్ట్ టర్మ్ కోచింగ్ 45 days చెప్పేవారు. అవును. అప్పుడు ఆ క్యాంపస్ లో ఉన్నప్పుడు మొబైల్ ఎవరి దగ్గర ఉండే కాదు, మొబైల్ నాట్ అలౌడ్ క్యాంపస్లోకి. కానీ కొంతమంది తెచ్చేవాళ్ళు, తెచ్చి ఆ బ్యాగుల్లోనో ఎక్కడ కనపడకుండా పెట్టుకునేవాళ్ళు. వాడు నైట్ అందరూ పడుకునేటప్పుడు 8-9 పడుకునేటప్పుడు హాస్టల్లో మొబైల్ తీస్తాడు. తీసి అప్పట్లో సినిమాలు రకరకాల అన్ని అప్పుడంతా మెమరీ కార్డులు ఇవన్నీ సిస్టమ్. ఇప్పుడు యూట్యూబ్ ఇవన్నీ ఉన్నాయి. ఆ మెమరీ కార్డులో ఏదో వీడియోలు లేకపోతే కొన్ని సినిమాలు అన్ని పెట్టి చూసుకునేవారు. సినిమాలు ఇక్కడ ఓపెన్ చేయండి. ఒక్క స్టూడెంట్ మొత్తం 10-20 మంది మళ్ళీ చాలా జాగ్రత్తగా రూమ్ లాక్ చేసి మళ్ళీ వార్డెన్ వస్తాడేమో, కొడతాడేమో, మళ్ళీ టీచర్స్ తెలిస్తే తిడతారేమో అని చాలా భయపడతా. అంటే ఏంటి, ఒకటి మీకు మొబైల్ చూపిస్తే మొబైల్లో సినిమా చూసి ఉద్దేశం లేనోడు కూడా చూస్తాడు, ఇది ఏదో ఉందరా అని చెప్పి వస్తాడు కదా. అవును. పాప ఆడికేమి చూడాలని ఉద్దేశం ఉండదు. అవును. వాడు చదువుకుంది అనుకునేవాడే. అవును. ఎప్పుడైతే మీకు అది హ్యూమన్ టెండెన్సీ చిన్నపిల్లలు ఎంత కదా, ఎప్పుడైతే అలా వచ్చారో సేమ్ డ్రగ్స్లో కూడా అదే జరుగుతుందండి. రీసెంట్గా అంటే నేను పేర్లు ఎక్కడ చెప్పననుకోండి, ఇలాంటివి డ్రగ్ ఎడిక్ట్ కేసు మా దగ్గర చాలామంది వచ్చారంటే, ఈవెన్ VITSRM లాంటి కాలేజీల నుంచి కూడా వచ్చారు. మేము మాట్లాడినప్పుడు మాకు ఎలా అంటే మీరు అనొచ్చు సరే అని మీకు ఎలా తెలుస్తాయి కదా అని. పిల్లలతో మాట్లాడతాం, కౌన్సిలింగ్ ఇస్తాం కాబట్టి వేల మందిని గ్రౌండ్ రియాలిటీ కూడా మాకు తెలుస్తూ ఉంటుంది. అవును. ఎక్కడ ఎవరి పేరు కానీ ఎవరికి సంబంధించి ఎప్పుడు రివీల్ చేయనండి, అది తప్పు కదా, కరెక్ట్ కాదు. బట్ విషయాన్ని మిగతా వాళ్ళకి ఇలా జరుగుతుంది అని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అంతే. ఈ డ్రింక్స్ ఉంటాయి కదండి, మామూలుగా థమ్స్ అప్ ఉంటాయి కదా, ఐస్ క్యూబ్స్, ఐస్లు ఉంటాయి కదా, ఐస్లు, చాక్లెట్లు ఉంటాయి కదా, చాక్లెట్లు కలిపేసి మీకు ఇస్తాడండి. మిమ్మల్ని చూడగానే వీడు దానికే వచ్చాడని చెప్పి వాడికి ఇచ్చి చాక్లెట్ వేరు, వాడికి ఇచ్చి థమ్స్ అప్ డ్రింక్ వేరు, మిగతా వాడికి ఇచ్చేది వేరు. చూడగానే కస్టమర్ అర్థం అవుతాడు. ఆ స్థితికి మనం ఎదిగిపోయాం మనం. చాలా దారుణం. హైదరాబాద్లో ఉన్నటువంటి స్కూల్ పిల్లల్లో 30%కి పైగా ఏదో ఒక రకంగా డ్రగ్స్కి బానిసలు అవుతున్నారని అఫీషియల్ సర్వే రిపోర్ట్ చెప్పింది. మీరు గూగుల్ చేసి చూసుకోవచ్చు. 30 అంటే చిన్న నెంబర్ కాదు కదా. మేబీ పెద్ద పెద్ద స్కూల్స్లో అంత ఎక్కువ లేకపోయినా ఓవరాల్గా చెప్తున్నాను. స్లమ్ స్కూల్స్ అనుకోండి, గవర్నమెంట్ స్కూల్స్ అనుకోండి, చుట్టుపక్కల ఊరుకోండి, అన్నీ కలిపి నేను ఓవరాల్గా చెప్తున్న సర్వే రిపోర్ట్ ఇది. మీరు గూగుల్ చేసి చూసుకోవచ్చు. అదేంటి సార్ అంత నెంబర్ చెప్పారని మీరు అనుకోవచ్చు. ఉంద నెంబర్. ఏంటంటే ఈ పెద్ద స్కూల్స్లో కూడా ప్రాబ్లం ఏమవుతుందంటేనండి, చాలా రకరకాల రిచ్ కిడ్స్ ఉంటారు, వాళ్ళకి అన్ని రకాలు దొరుకుతాయి. కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, అలవాటు ఉన్నట్టు ఉంటాడు, రకరకాలు. ఫస్ట్ ఒక్కడు తెస్తాడండి, పక్కోడు చెప్తాడు. కొంచెం ఎవడైనా క్యూరియస్గా ఉంటాడు, ఎక్స్ప్లోర్ చేద్దామని ట్రై చేస్తాడు. ఆ వయసుడు ఎలాంటిదైనా ఎక్స్ప్లోర్ చేస్తాడు, ట్రై చేస్తాడు. ఆడపిల్ల ఏమన్నాడు, మగ పిల్లడు ఏమన్నాడు, కొంచెం నోట్లో వేసుకుంటానంటాడు. బాగుందిరా అంటాడు, కొంచెం పట్టరారా, సరిపోయింది కదా. అవును. నెక్స్ట్ ఇడు ఇలా సీక్రెట్గా జూనియర్ కాలేజీలో పిల్లలు కూడా మా దగ్గర కొంతమంది వచ్చారండి. జూనియర్ కాలేజ్, ఎక్సలెన్స్ NI అని ఇలాంటి కాలేజీలు ఉంటాయి కదండి, మాకు కౌన్సిలింగ్ వచ్చారు. నిజంగా ఆశ్చర్యపోయాం మేము. అసలు ఎలా దొరుకుతున్నారా మీకు అసలు ఏంటి అని అడిగితే, వీకెండ్స్ ఇంటికి వెళ్తారు కదా మా ఫ్రెండ్స్, వాళ్ళు తెస్తారు సార్ అని చెప్పాడు. వీకెండ్స్ వాళ్ళు ఇంటికి వెళ్తూ ఉంటారు, హైదరాబాద్ సిటీలో ఉన్నవాళ్ళు.
ఎవడో ఒకటే ఉంటాడండి బాబు, నా ఉద్దేశం అందరూ ఉంటారని చెప్పట్లేదండి. ఇవన్నీ చేసేవాడు ఒకటే కదా. ఇన్ని జరగకపోతే ఇన్ని వేల టన్నులు దొరుకుతుంది కదా భారతదేశంలో, హైదరాబాద్లో. మరి ఎక్కడికి వెళ్తున్నాయి? ఎవడొకటి తాగబట్టే కదా, ఎవడొకటి ట్రాన్స్పోర్ట్ చేయబట్టే కదా. అంతే కదా సార్. అందరూ శుద్ధ పూసలు అంటే కాదు కదా. అవును. అంటే ఇదేంటంటేనంటే ఎప్పుడు అంటే పీర్ గ్రూప్లో ఎప్పుడైనా ఓ 2-3 పీపుల్ ఎప్పుడైతే మీకు డేంజరస్గా ఉన్నారో, ఇంట్లో చెప్పరో మొత్తం క్లాస్లో చాలా వరకు స్పాయిల్ అయిపోతుందండి. నిగ్రహించుకునే శక్తి ఎంతమందికి ఉందని మీరు అనుకుంటున్నారు? ఆ టీనేజ్లో చాలా తక్కువ సార్. చాలా తక్కువ. అవును పెద్దోళ్ళు ఏం కాదు కదా సార్. ఆ టీనేజ్లో సిగరెట్కి బానిస అవుతారు, మందుకి ఎడిట్ అవుతారు, డ్రగ్స్ కానీ డ్రగ్స్, ఇంకా అన్నిటికీ. చెప్పాలంటే సెక్స్ కూడా ఎడిట్ అవుతారు అన్నిటికేనండి. ఆ అవును. ఏజ్లో. ఎందుకంటే మొబైల్ చేతిలో ఉంటుంది కనుక. అవును. సో దీన్ని కంట్రోల్ మనం చేయాలంటేనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయవలసింది ఏంటంటే గవర్నమెంట్ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి. అసలు డ్రగ్స్ లోపలికి ఎలా వస్తున్నాయి సిటీలోకి? వీళ్ళు ఏదో పేరు వచ్చినప్పుడల్లా డ్రగ్ రహిత రాష్ట్రం కింద చేస్తానని రేవంత్ రెడ్డి గారు చాలాసార్లు చెప్పారు, తెలుసా మీకు? అక్కడ చంద్రబాబు గారు కూడా చెప్తున్నారు, పాపం వాళ్ళు ట్రై చేస్తున్నారు. నేను ట్రై చేయట్లేదు అనట్లేదు, వాళ్ళేమో నేనేమి పాయింట్లో బ్లేమ్ చేయట్లేదు. కానీ మరీ ఘోరంగా ఉక్కుపాదం వేసేయాలండి వాళ్ళ మీద. అరకులో పండిస్తారు, తెలుసా మీకు? మీరు న్యూస్లో చూసి మీరు ఎన్నో డైరెక్ట్గా పంటలు పండించేస్తారు గంజాని. అది పంటలకి మనం వరి పండించినట్టుగాను, లేకపోతే ఏదో దోసకాయలు, బెండకాయలు, లేకపోతే టమాటాలు పండించినట్టుగా పండించేస్తున్నారు వాళ్ళు ఆంధ్ర తెలంగాణలో. మరి అది బాధ్యత కదండి, అది చూసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్దే ఉంటుంది. దీంట్లోనండి మన పిల్లల్ని పేరెంట్స్ని అంటకలేదండి, గవర్నమెంట్నే మనం పోషించేయాలి. ఎందుకంటే లోపలికి ఆ వస్తువు వచ్చినప్పుడు తప్ప. అలాగే స్కూల్ ప్రిన్సిపల్స్ వాళ్ళు ఎవరైతే హాస్టల్స్లో ఉంటారో హాస్టల్స్లో ఎక్కువగా ఫ్రీక్వెంట్గా చెక్ చేయాలి. అలాగే ఒక పిల్లవాడు ఎప్పుడైతే మీకు అవుటింగ్ వెళ్ళాడో సాటర్డే సండే, లోపలికి వచ్చినప్పుడు మీరు ఎందుకు చెక్ చేయట్లేదు బ్యాగులు కానీ ఇది కానీ? చాలా స్కూల్స్లో 90% ఆఫ్ ది స్కూల్స్లో పిల్లలు చాలామంది అవుటింగ్ వెళ్ళినప్పుడు లోపలికి మళ్ళీ మండే వచ్చినప్పుడు వాళ్ళ బ్యాగ్స్ జేబులు చెక్ చేయడానికి మీరు ఎందుకు మొహమాట పడతారో చెక్ చేయండి, మొహమాటం లేకుండా చెప్తాను నేను. ఇప్పుడు యూనివర్సిటీ, ఇప్పుడు వాక్స్ యూనివర్సిటీ ఉంది, 100% ఎసెన్షియలే. అవును. ఎవడో లోపలికి వెళ్తారు కుదరదు, కానీ అన్ని లోపలికి వెళ్తాయి. అన్నీ అంటే చెప్పేది ఇప్పుడు ఐఐటీస్ అయినా, ఎన్ఐటీస్ అయినా, వాక్స్ అయినా, లేకపోతే ఇంకోటని కాదు. ఎలా వెళ్తున్నాయి? టెక్ మహేంద్రలో టెస్ట్ చేస్తే ఎందుకు పాజిటివ్లు వచ్చినాయి? మరి హాస్టలే కదా. పబ్లిక్ అఫీషియల్ నోటీస్ ఇచ్చాడండి వైస్ ఛాన్సలర్, గూగుల్ చేయండి. టెక్ మహేంద్ర వైస్ ప్రిన్సిపల్ ఇచ్చిన నోటిఫికేషన్, అఫీషియల్గా ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఆ నోటిఫికేషన్ మీరు గూగుల్లో తీసి చూడండి. అవును. డైరెక్ట్గా వైస్ ఛాన్సలర్ చెప్పాడు, బయటికి వెళ్ళి లోపలికి మీకు మారక ద్రవ్యాలు తెస్తున్నారో తేవద్దని. అంటే ఒప్పుకున్నట్టే కదా. మరి ఇదేంటిది? అలా ఓల్డ్ ఐఐటీస్లో వరస్ట్ ఐఐటి ఖరగ్పూర్. ఐఐటి ఖరగ్పూర్ డైరెక్టర్ దండం పెట్టి డ్రగ్స్ వస్తున్నారా రాకండ్రా అని చెప్పేసి స్ట్రిక్ట్ మెజర్లు తీసుకుంటాం, మీకు అటెండెన్స్ కట్ చేస్తాం, లేకపోతే మిమ్మల్ని ఫెయిల్ చేస్తాం, మిమ్మల్ని డిబార్ చేస్తాం అని చెప్పి అఫీషియల్ సర్క్యులర్స్లో ఐఐటి ఖరగ్పూర్ వాళ్ళు సర్క్యులేట్ చేశారు. అంటే గేట్ దగ్గర కానీ లోపలికి బ్యాగులు పట్టుకొచ్చినప్పుడు కానీ ప్రాపర్గా మీరు వెరిఫై చేసినట్లయితే ఇది కంట్రోల్ చేయొచ్చు అంటాను నేను. అవును సార్. అవును. అంతే కదా. ఇది తీసుకోవాల్సిన జాగ్రత్త. గవర్నమెంట్ పర్స్పెక్టివ్లో నేను చెప్పేది ఏంటంటే, ఎక్కడన్నా ఏదన్నా ఒకటి తెలిసినప్పుడు ఈ పనిష్మెంట్స్ కానీ ఇంకోటి కానీ ఏదైతే ఉంటుందో తీవ్రంగా ఇచ్చినట్లయితే కొంచెం భయంతో అన్న మిగతా పిల్లలు ఆగుతారు. అవును. ఆ భయం లేకుండా అయిపోతుంది. మన ఎస్ఆర్ఎంలో స్క్వాడ్ వెళ్ళి చెక్ చేస్తే పాజిటివ్లు వచ్చినాయి చాలా చెన్నైలో. అవును. మిగతా కాలేజీలో చెక్ చేస్తే బోల్డ్ వస్తాయి. వాళ్ళు మన ఎంసెట్ కాలేజీలో కానీ మిగతా కాలేజీలో, ఈ కాలేజీలో ఉస్మానియా లాంటి ఇంకా కంట్రోల్ ఉండదు. ఎస్వి యూనివర్సిటీ లోపల పండిస్తారు తెలుసా గంజాయి? ఎక్కడైనా విన్నారా? వేసినా యూనివర్సిటీ లోపల ఇది సెన్సేషన్. దీని మీద వీడియో చేయలేదు అసలు. స్టూడెంట్స్ లీడర్స్ ఉంటారు కదా, వాళ్ళే మేనేజ్మెంట్ అందరూ అదేనండి. టెంపరీ టీచర్లు ఉంటారు, వాళ్ళు తెలియదు. వీళ్ళు మూల అది ఒక 1600-2000 ఎకరం అండి. ఓ ఇంకెక్కడో ఏదో మూల పోయి అవునులేండి చల్లేస్తాడు. టీచర్స్ అంతా అన్ని ఎకరాలు తిరిగి ఎవడు చూస్తాడు? వాళ్ళకు అంత అవగాహన కూడా ఉండదు కదా, ఇది గంజాయి మొక్క తులసి మొక్క ఏంటి అనేది తెలియదు. అడిగే తెలుస్తుంది పండించోడికి. మీకు నిజంగా మీకు నాకు కూడా తెలియదు. గంజాయి మొక్క తెలియదు ఎట్లా ఉంటుందో. మీకు తెలియదు, నాకు తెలియదు. తులసి మొక్క అంటే మన అందరి ఇంట్లో తులసి చెట్లు ఉంటాయి కాబట్టి మనకు అవగాహన ఉంటుంది. అమెరికాలో కూడా అంతేనండి. ఎవరికాళ్ళు కొన్ని స్టేట్స్ అఫీషియల్గా అలౌడ్ అండి. కెనడాలో వాళ్ళు ఇంట్లోనే పంపించుకుంటారు డ్రగ్స్ని కొన్ని స్టేట్స్లో. అంటే నెమ్మదిగా ఇది ఎలాగ పాకుతుందంటది అంటే, ఒకప్పుడు మందు తాగడం అంటే చాలా సిగ్గుపడి, చాలా సీక్రెట్గా, చాలా భయానికరంగా తాగేవారు. 20 ఏళ్ళ క్రితం కదా. మందు కామన్ అయిపోయింది కదా, ఇప్పుడు కామన్ కదా. డ్రగ్స్ కూడా కామన్ అయ్యే పరిస్థితికి సొసైటీ వెళ్తుంది. మీరు అన్నట్టు 20 సంవత్సరాల క్రితం
మందు తాగుతున్నాడు ఒక స్టూడెంట్, ఒక టీనేజ్ అబ్బాయి అని చుట్టాల్లో తెలిస్తే బాబు ఎలా ఉండేది అస్సలు ఇలా పేరెంట్స్, ఆ పిల్లోడి పేరెంట్స్ అవమాన భారంతో ఆ, కుంగిపోయేవాళ్ళు. అదంతా పెద్ద డిస్కషన్, ఒక పెద్ద చర్చ అయ్యేది. ఇప్పుడు ఏముంది, మామూలుగా ఓకే. పెళ్లిళ్ళకి ఫంక్షన్లకి మామూలు ఎక్కడ పడితే అక్కడ తాగేస్తున్నారు కదా పబ్బులు సరదాగా తాగేసి వచ్చేసి భోంచేసి పడుకుంటున్నారు. అంతే. దాన్ని ఎవరు నేరంగా కూడా చూడటం లేదు సార్. డ్రగ్స్ కూడా నేరంగా చూడకుండా ఉండే పరిస్థితికి దిగజారిపోతుంది సొసైటీ. చాలా ప్రమాదం కదా సార్. అప్పుడు మ్యారేజ్కి ముందు సెక్స్ అనేది ఒకప్పుడు పెద్ద బూతు. అమ్మో చాలా కో లివింగ్ వచ్చినాయి హైదరాబాద్లో. ఏం పీకుతున్నారో తల్లిదండ్రులు, చాలా దారుణం. ఏం పీకుతున్నారు తల్లిదండ్రులు, ఏం పీకుతున్నారో తల్లిదండ్రులు తెలీదా? మరి ఏం చేస్తున్నావు నువ్వు? ఉద్యోగం చేసి మగపిల్లవాడు, ఉద్యోగం చేసి ఆడపిల్ల కో లివింగ్లో ఒకే రూమ్లో ఉంటున్నారన్న విషయాన్ని తెలుసుకోలేని పరిస్థితిలో, దిగజారిపోయిన పరిస్థితిలో పేరెంట్స్ ఉన్నారని అడిగితే ఆ క్వశ్చన్ మీకే వదిలేస్తున్నాను నేను. మేము లేవంటారు. మీరు ఎవరికడ అందరూ లేవంటే మరి ఇవన్నీ ఏంటి? ఉండేది ఎవరు? ఉండేది ఎవడెక్కడ? మనుషులు కాకుండా ఏమన్నా వేరే గ్రహం నుంచి వచ్చి ఉన్నారా? అంటే సొసైటీ యాక్సెప్టెన్స్ లిమిట్ దాటిపోతుంది. మీరు అన్నట్టు సార్, అంటే అప్పట్లో తీసుకుంటే పెళ్ళికి ముందు ఇల్లీగల్ అఫైర్స్ అన్ని తప్పు, సెక్స్ అనేది అతి పెద్ద నేరం మామూలుగా అనే పరిస్థితి. ఈ రోజు సూసైడ్ చేసి చచ్చిపోయారు. అవును, అలా జరిగితే ఈ రోజు పెళ్లికి ముందు అనేది పక్కన పెడితే పెళ్ళైన తర్వాత బాగుంటే చాలు అన్న కాన్సెప్ట్ వచ్చేసారు అనే పరిస్థితి వచ్చింది. వచ్చేసారు. ఇదంతా మరి అంటే మనకు మనమే చేసుకుంటున్నామండి. ఎవరో కాదండి, మనకు మనమే. ఇప్పుడు మీరు ఆ మాట అన్నారనుకోండి, మీరు ఓల్డ్ జనరేషన్ వాళ్ళు అండి, మీ మాటలు మాకు చెప్తారేంటని చెప్పేసి తిట్టేస్తారు మిమ్మల్ని. ఓల్డ్ రాను అని అడుగుతున్నారు నన్ను. మన ఎవడో సతీష్ గారు ఓల్డ్ అయ్యారు సార్, మీ ఓల్డ్ మాటలు ఇప్పుడు ఎవడంటాడులేండి. ఇప్పుడు అంతా జనాల ఫాలో వచ్చినాయి. ఇప్పుడు అంతాను మాకు అసలు మా మైండ్ సెట్ కానీ మా స్పీడ్ కానీ మీకేం తెలియదు, మీదంతా ఓల్డ్, మీదంతా అవుట్డేటెడ్ ఉంటున్నారు. ఇంకోటి చెప్పను సతీష్ గారు, అంటే నేనే ఎగ్జాంపుల్ చెప్తా. నేను 90 కిడ్ కాబట్టి అన్ని చూసినటువంటి లాస్ట్ జనరేషన్ మాసారు. అంతే. ఆప్యాయతలు, అనురాగాలు, కుటుంబాలు తర్వాత లేవులేండి. 2000 ఎక్కడ ఉన్నాయి? లేదు. మాదే 90s కిడ్స్ అంటే అన్ని చూసిన జనరేషన్ మాది. మేము ప్రౌడ్గా చెప్పుకోవాల్సిన పరిస్థితి. మేము చదువుకునేటప్పుడు సార్, ఒకవేళ అంటే లవ్ ఉండే ఇంటర్మీడియట్లో, ఇంజనీరింగ్ లవ్ అంటే సిన్సియర్. ఒక అబ్బాయి ఒక అమ్మాయినా లవ్ చేస్తుంది, ఒక అమ్మాయి ఒక అబ్బాయినా లవ్ చేస్తారు. వాళ్ళ గురించి చర్చ, వాళ్ళని ఆదర్శంగా తీసుకునేవాళ్ళు. తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకున్నారా లేదా అని ఒక చర్చ ఉండేది. కాదు సతీష్ గారు, పలాని రాముడు పలానా సీత ఇద్దరు ప్రేమించుకున్నారు కదా, పెళ్లి చేసుకున్నారా అనే చర్చ కాలేజీ అయిపోయిన తర్వాత నడిచేది. అసలు ఇప్పుడు ప్రేమించుకున్న వాళ్ళు ఎంతమంది పెళ్లి చేసుకుంటున్నారు? పెళ్లిళ్ళే ఉండవండి. పెళ్లిళ్ళే ఉండవు. పోనీ అద్దెకి తెచ్చుకునే సిస్టమ్ వచ్చింది. పోనీ ఒక బాయ్ ఫ్రెండ్ మెయింటైన్ చేస్తున్నారా, ఒక గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేస్తున్నారా? కానీ ఇది పాయింట్. నేను గల్ఫ్ కంట్రీస్ వెళ్ళానండి, కొన్ని కంట్రీస్. సౌదీ ఒకటి నేను చూశానండి, ఖతార్ ఒకటి చూశాను, ఈవెన్ యమన్ కూడా చూశాను నేను, మస్కట్. అది స్టూడెంట్స్లో కూడా కొంతమంది నేను అబ్జర్వ్ చేసింది. ఆల్మోస్ట్ ఒక 8 సార్లు వెళ్ళి ఉంటాను. నన్ను చీఫ్ గెస్ట్ కింద పిలుస్తూ ఉంటారు, వెళ్తాను అసోసియేషన్స్కి లెక్చర్స్ ఇవ్వడానికి. ఒక్కసారి కాలేజీ లెవెల్లో కూడా పెళ్లి చేసుకుందని అనుకుంటే మోస్ట్లీ ముస్లిమ్స్ ఉంటారండి. వాళ్ళు ఎట్టి పరిస్థితులను వదలండి, పెళ్లి చేసుకుంటారండి. ఇప్పటికే 26 విషయం చెప్తున్నాను, ఇప్పటికేనండి. స్టిల్ ఇది ఈ ఎథికల్ వాల్యూస్ ఉన్నటువంటి మనుషులు భారతదేశంలో అంటే అన్ఫార్చునేట్గా లేరు. ప్రపంచం అంతా ఇలా ఉంటుంది అనుకుంటారేమో అని చెప్తున్నానండి. ఇప్పటికే నేను వినటం కాదండి, నేను చూసా, చాలా క్లోజ్ చూశాను. వాళ్ళు కాలేజీలో ఉన్నప్పుడే ఒక్కసారి కమిట్ అయితే మ్యారేజ్ చేసుకుందామని లవ్ చేసుకుంటారు. కాలేజీలో ఉన్నప్పుడు మ్యాక్సిమం అలా చేసుకుంటారండి. ఎక్కువగా ఇది ముస్లిం కమ్యూనిటీస్లో, గల్ఫ్ కంట్రీస్లో చాలా క్లోజ్గా చూశాను నేను. అంటే అలాంటి ఇప్పుడు నాకు నన్ను వేరే రకంగా నన్ను మీరు డ్రాగ్ చేయొద్దు కానీ, అంటే అంతే కదండి, నేను చూసింది చెప్తున్నాను అంతే. నేను చాలా చూశాను క్లియర్గా. అంటే నా ఉద్దేశం 100% కాదు, చాలా పర్సెంటేజ్, చాలా వరకు చూశాను నేను. ఎందుకంటే అలా పెళ్లి చేసుకున్న వాళ్ళు చూశాను నేను చాలామందిని. దగ్గర ఒక 40-50 మందిని నేను చూశానండి. వాళ్ళు నాకు పరిచయం చేయడం కానీ చెప్పడం కానీ. సో నేనేమంటానంటేనంటే, మనకి ట్రెడిషనల్ వాల్యూస్ ఉన్న దేశం మనది. ఇవి మనమే పోగొట్టుకునే పరిస్థితిలో రాకూడదు. అలాగే డ్రగ్స్కి సంబంధించి మీరు టాపిక్ మనం మాట్లాడుతున్నాం కాబట్టి, ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్నపిల్లలు ఏదన్నా ఐస్ క్రీమ్లు కానీ ఇంకోటి కానీ ఈ స్కూల్ బయట ఉన్న ఐస్ బాక్స్లు ఉన్నాయి చూసారా, ఈ ఐస్లు అమ్ముతారు చూసారా, ఈ ఎదవలు చేసే పనిది. అట్లా వాటిని కట్టడి చేయాలి సార్. ఎందుకని ఆడు అలవాటు అయిపోతే మళ్ళీ ఆ పిల్లోడు నా దగ్గరికి వచ్చి ఐస్ కొంటాడని. ఇంత నీచానికి ఈ స్కూల్ ముందు ఉన్నటువంటి షాపులు, కూల్ డ్రింకులు, ఐస్కులు, చాక్లెట్లు అమ్మేస్తున్నారండి హైదరాబాద్లో. దయచేసి పిల్లలకు నేను చెప్పేది ఏంటంటే, తల్లిదండ్రులకి అక్కడెక్కడ కొనకండి. స్కూల్ దరిదాపుల్లో ఏది కొనకండి.
ఏదైనా ఇంటి request- దగ్గర నుంచే ఇంటి తీసుకెళ్ళండి దగ్గర తీసుకెళ్ళండి దయచేసి ఇది మాత్రం కనీసం పాటించండి. పిల్లలకి పేరెంట్స్ కూడా అలవాటు చేయాలి సార్, బయట ఫుడ్ పెట్టకూడదు. వద్దు బయట పెట్టద్దు, ఫుడ్ లో ఒక్కసారి అలాంటిది ఏదైనా పెట్టి అలవాటు చేసి ఈ టేస్టే బాగుందని చెప్పి అక్కడికి వెళ్ళి కొంటా ఉంటాడు వీడు. ఇంకా ఆటోమేటిక్ గా బానిస కాదండి, అందులో అయిపోతాడు డ్రగ్ ఉందని వ్యసనానికి. తెలియదు పాప మడికి, పాప పిల్లడు తెలీదు, అవును, అవును, వాడికి తెలీదు. అంటే స్లోగా ఇస్తారు సార్. అంతే కదండి, అంతే కదండి, స్లోగానే ఇస్తారు కదా, అంటే వాళ్ళు అమ్మాలని. ఓకే. సో అదొకటి కొంచెం అవాయిడ్ చేయండి. పిల్లలు వెళ్ళినప్పుడు వేరే వాళ్ళు పక్క బాక్సులో తినొద్దు, ఎలాంటి వాళ్ళు వస్తారో తెలియదు. స్కూల్ ప్రిన్సిపల్కి నేను ఇచ్చే రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి హాలిడేస్కి వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత హాస్టల్స్లో అన్ని కూడా వెరిఫై చేసి లోపలికి తీసుకురండి, బ్యాగ్ కూడా వెరిఫై చేయండి, జేబులు కూడా వెరిఫై చేయండి, సిగ్గుపడద్దు. ఇది రూల్ కింద పెట్టాలి అని నా మనవి. అట్లాగే ఈ పిల్లలు ఎవరైతే డ్రగ్స్ కానీ ఇంకోటి కానీ అలాంటిది ఏదైనా దొరికినప్పుడు ఇమీడియట్గా కంప్లైంట్ చేసి పోలీస్ స్టేషన్కి మీరు భయపడకుండా, అలాంటిది ఏదైనా చుట్టుపక్కల జరుగుతున్నట్లయితే మీరు భయపడొద్దు, కంప్లైంట్స్ ఇవ్వండి. ఇప్పుడు మాదాపూర్లో ఈ మధ్య రీసెంట్గా జరిగినాయి, అది ఇంకోచోట ఇప్పుడు కొన్ని స్కూల్లోనే తయారు చేసేస్తున్నారు, గంజా కాసేస్తున్నారు వాళ్ళు, ఏదో కళ్ళు కాసినట్టుగా. సో ఇలాంటి తెలిసినప్పుడు భయపడకుండా పోలీస్ స్టేషన్స్ కంప్లైంట్ ఇచ్చినట్లయితే వాళ్ళు కొంత యాక్షన్ తీసుకుని ఆ ఏరియా నుంచి. అంతే కదా, హైదరాబాద్లో ఒక స్కూల్ ఒకటి రన్ చేస్తూ ప్రిన్సిపల్ కొంతకాలం మీరు న్యూస్లో కూడా వినే ఉంటారు కదండి, లోపల అతనే తయారు చేసి అతనే సప్లై చేసేస్తున్నాడు. స్కూల్ వల్ల డబ్బులు రావట్లేదు, దీనివల్ల డబ్బులు వస్తున్నాయి. స్కూల్ సేఫ్ ప్లేస్ కదా, ఎవడో అనుమానించారు కదా అని. చాలా హాస్టల్స్లో స్కూల్స్లో వాళ్ళే పండించి వాళ్ళే అమ్మడం ఇలాంటివి కూడా జరుగుతున్నాయండి, కాలేజెస్లో కానీ స్కూల్స్లో కానీ. దయచేసి అలాగే అనుమానాస్పదంగా ఎవరన్నా వేరే కంట్రీ వాళ్ళు, నైజీరియా వాడు ఆడియో వీడియో కనపడుతున్నప్పుడు, ఏదైనా స్కూల్ దగ్గర కనపడినప్పుడు ఇమీడియట్గా మీరు ఎంక్వైరీ చేయండి. అసలు అతను ఎవరు ఎందుకు వచ్చాడు ఏంటి అనేది ఎంక్వైరీ చేయడం కానీ ఇలాంటివి చేయండి. అట్లాగే కొత్త వ్యక్తులతో పరిచయాలు లేకుండా చూడండి పిల్లలకు, బస్సుల్లో వచ్చినప్పుడు కానీ బస్సుల్లో వెళ్ళినప్పుడు కానీ. అట్లాగే వాడి బిహేవియర్లో ఏదైనా చిన్న మార్పు వచ్చినా ఇమీడియట్గా గుర్తించి సైకాలజిస్టుల దగ్గర తీసుకెళ్లి అవసరమైతే మెడికల్ టెస్ట్ చేయించండి. మెడికల్ టెస్ట్ ఒకళ్ళు వేరే ఏజెన్సీ వాళ్ళు చేయించడం అంటే మీరే చేయించండి, పిల్లలకి సిగ్గుపడకుండా. అనుమానాస్పదంగా ఉన్న సాటర్డే సండే బయటికి వెళ్ళినా, పార్టీలకని వెళ్ళి మిడ్ నైట్ వచ్చినా అనుమానించండి, అవసరమైతే తీసుకెళ్ళి మెడికల్ టెస్ట్ చేయించండి, సిగ్గుపడద్దు. ఎందుకంటే వాడికి తెలియకుండా కూడా వాడు తాగి డ్రింక్లోనో వాడు తాగి ఫుడ్లోనే కలిపేసి ఉండొచ్చు. కాబట్టి నా ఉద్దేశం మంచోడు కాదని చెప్పట్లేదు, మీ పిల్లలు అలా జరిగా ఒక్కసారి అలవాటు అయితే వదలలేదు. ఎందుకంటే నేను డ్రగ్ ఎడిక్ట్ కేసెస్ నా దగ్గర కౌన్సిలింగ్కి చాలామంది అబద్ధం చెప్పి కౌన్సిలింగ్ తీసుకుని వస్తారు, చాలా అప్లికేషన్ మీద. నేను కాదనలేను, తప్పనిసరి బస్సులో కొన్ని చేయవలసి వస్తుంది, మేము చేస్తున్నాం. బట్ ఇలాంటివి జాగ్రత్తలు కొన్నన్నా తీసుకున్నట్లయితే మనం మన పిల్లల్ని కొంతవరకైనా కాపాడుకునే అవకాశం ఉంటుందండి. ధన్యవాదాలు సతీష్ గారు. థ్యాంక్ యూ అండి.